హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. కొన్నిసార్లు మనము బటర్ని ఫ్రిడ్జ్లోంచి తీసామనుకోండి, బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా గట్టిగా అనిపించినప్పుడు మనం డైరెక్ట్గా వేడి చేయాలి అనుకున్నప్పుడు వేడి చేయలేం కదా, మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సింపుల్గా మనకి వేడి తగలకుండానే మెల్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి గాజు గ్లాసులు ఉంటాయి కదండి, గాజు గ్లాసుల్లో వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు కొంచెం పోసేసేసి వెంటనే వంపేసేసింది ఆ వేడి నీళ్ళ గ్లాసుని వంపిన వెంటనే ఈ విధంగా అడుగును కొంచెం మనకి బెటర్ ఉంది కాబట్టి ఈ విధంగా కనుక ఆ వేడి ఏదైతుందో తగిలేలాగా పెట్టేసేసేది అనుకోండి, ఆ బటర్ అనేది మెల్ట్ అవుతుంది. మనకి బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఎక్కువ ఉందనుకో కొంచెం గిన్నెలో వేసి వేడి చేసుకోవచ్చు, బట్ తక్కువ ఉన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు మనం బయట నుంచి రైస్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇవి మనకి కొన్నిసార్లు ఇప్పుడు అన్నిటికీ కలుస్తూ ఉంటాయి కాబట్టి ఇవి మనకి ఒరిజినల్వా లేదంటే దీనిలో ఏమైనా ప్లాస్టిక్ రైస్ కూడా వస్తున్నాయి కాబట్టి సింపుల్గా ఇప్పుడు ప్లాస్టిక్ రైస్ ఏవో తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. గ్యాస్ను వేడి చేసేసి చుట్టూ ఈ విధంగా పోసినా సరే కానివ్వండి, ఒక స్పూను లేదు అంటారా చుట్టూ మనకి గ్యాస్ బర్నర్ ఏదైతే ఉందో గ్యాస్ బర్నర్ చుట్టూ రైస్ అయితే పెట్టేసేసేయండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసింది. రైస్ మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రైస్ కూడా కాలుతూ ఉన్నా లేదు అంటారు కొంచెం మనకి ప్లాస్టిక్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ స్మెల్ వస్తూ ఉన్నా కానివ్వండి లేదు అంటారు ఇదిగో ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి నలిపామంటే మొత్తం రైస్ అనేది కొంచెం కూడా మిగలకుండా మొత్తం బొగ్గులాగా అయిపోతూ ఉంటుంది కదా. అలా కనుక అయిపోయింది అంటే మాత్రం అది ప్లాస్టిక్ రైస్ అని అర్థం చేసుకోవాలంటే ఈ రోజులో ప్రతి దానిలో కలిసిపోతుంది కాబట్టి ఈ సింపుల్ ట్రిక్ మీకు ఇన్ కేసు రైస్ వండేటప్పుడు ఏదైనా డౌట్గా అనిపించి ఉంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేసి ఒకసారి కల్తీ రైసా లేదంటే ప్లాస్టిక్ రైస్ కలిసినాయా లేదంటే ఒరిజినల్ రైస్ అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వడం, దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు పిల్లలకైనా కానివ్వండి పెద్దలకైనా కానివ్వండి దోమలు కుట్టినప్పుడు ఇలాంటి దద్దుర్లు వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి దద్దుర్ని ఇలాగ లైట్ తీసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా పిల్లలు ఎక్కువ గోకుతూ ఉంటారు, దురద వస్తుగా ఉంటుంది, ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా దురద గోకి ఏంటంటే పుండ్లు పడే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే ఇచ్చింగ్ ఎక్కువగా ఉంది అనుకోండి, అలాంటప్పుడు కొంచెం నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి కనుక అప్లై చేసాము అనుకోండి కొంచెం ఆ దురద అనేది లేకుండా అయితే ఉంటుంది, దానివల్ల పుండ్లు కూడా పడకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు బ్లౌజెస్ ఇలాంటివి రెడీమేడ్ కొంటూ ఉన్నాము అనుకోండి, ఇలాంటి ప్యాడ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, కొంతమంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్యాడ్స్ని తీసేస్తూ ఉంటారు కదండి, డ్రెస్సెస్కి అయినా కానివ్వండి లేదంటే బ్లౌజెస్కి వచ్చినప్పుడు. సింపుల్గా మనం దీన్ని తీసి కూడా ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. మనకి వాటర్ ట్యాప్స్కు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే కొంచెం ఎక్కువ మురికి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ విధంగా ప్యాడ్స్కి వచ్చిన దాన్ని ప్యాడ్కి తీసేసి యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, వాటర్ ఎక్కువ మురికిగా వస్తున్నప్పుడు ఇది స్టెయిన్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఆ మురికి నీళ్ళు లేకుండా అయితే ఉంటే ఆ తర్వాత మళ్ళీ మనం దీన్ని క్లీన్ చేసేసేసి మళ్ళీ నీట్గా అయితే వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా మురికి నీళ్ళు ఎక్కువగా వస్తున్నప్పుడు స్పెషల్గా ఏదైనా స్టెయినర్స్ అనేవి కొనుక్కుంటే ఇలాంటి ట్యాప్కి పెట్టేసుకున్నాము అనుకోండి, అనవసరమైందని కూడా యూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, మనకి బ్రషెస్ కొంటూ ఉంటాం కదండి, బ్రషెస్ ఉన్నప్పుడు ఓకే కానివ్వండి పిల్లలు కానివ్వండి బ్రష్ చేస్తున్నప్పుడు ఏంటంటే సరిగా వాష్ చేయరు, టూత్పేస్ట్ అనేది లోపలే ఉండిపోతుంది. అంతేకాకుండా మంత్లీ వన్స్ అయినా సరే వీటిని క్లీన్ చేయకుండా అలాగే పెట్టామంటే జెమ్స్ కూడా ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా. అందులో పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ సరిగా నీట్గా వాష్ చేయరు కదా పిల్లలు బ్రష్ చేసేసి, అలాంటప్పుడు దీని లోపల ఉన్న జెమ్స్ కానివ్వండి లేదు అంటారా బ్రషెస్ అనేవి నీట్గా క్లీన్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసేసి ఈ బ్రషెస్ ఏవైతే ఇంట్లో మన బ్రష్లన్నిటిని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసాము అనుకోండి, దానిలో ఉన్న జెమ్స్ పోతాయి. అండ్ అలానే కొన్నిసార్లు ఏంటంటే బ్రష్ చేసుకున్నప్పుడు సైడ్కి కూడా పోతుంటాయి, ఆ బ్రజిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి సైడ్కి పోతూ ఉంటాయి, అలాంటివి కూడా వేడి నీళ్ళు పెట్టడం వల్ల కొంచెం స్ట్రైట్ అవుతాయి. అలాగే మన బ్రషెస్ అన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసేసి తర్వాత నార్మల్గా తీసేసామనుకోండి, బ్రషెస్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయి జెమ్స్ అనేవి ఒకటి కూడా లేకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ఇలాంటి జల్లెళ్ళు మనకి ఇంట్లో కొంటూనే ఉంటాం కదా, ఉంటూనే ఉంటాయి. అయితే మనకి ఫ్రూట్స్ ముఖ్యంగా గ్రేప్స్ కానివ్వండి లేదంటే కస్టర్డ్ యాపిల్స్ కానివ్వండి లేదు అంటారా చిన్న చిన్న బనానాస్ కొంచెం మగ్గిపోయినాయి అయినా కానివ్వండి, అలాంటివి కనుక ఇంట్లో ఉన్నాయి అనుకోండి
చిన్న చిన్న నుసి పురుగులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అలా నుసి పురుగులు రాకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విధంగా వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ ఇలాంటి జల్లెడిది ఏదైనా ఉంది అనుకోండి, ఆ చుట్టూ మన ఫ్రూట్స్ ఏవైతే పెడుతూ ఉంటామో ఆ చుట్టూ ఈ విధంగా గిన్నెకి మొత్తం వెనిగర్ అప్లై చేసేసి మనకి జల్లెడికి వస్తుంది కదా, ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి జల్లెడికి. వీటిని ఎక్కువ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడే వాడుతూ ఉంటాం కదా. ఈ విధంగా ఫ్రూట్స్ కనుక తీసుకున్నప్పుడు ఎక్కువ వచ్చిన నుసి పురుగులు వస్తున్నప్పుడు ఈ విధంగా వెనిగర్ అప్లై చేసేసి ఈ విధంగా నెట్ కనుక పెట్టేసాము అనుకోండి, మనకంటే ఆ నుసి పురుగులు ఆ ఫ్రూట్స్ దగ్గరకు రాకుండా అయితే, అంటే దానివల్ల ఏంటి అని అంటే మనకి నుసి పురుగులు ఎక్కువ వస్తున్నా కానీ చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, తినాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా వెనిగర్ రాసేసేది కనుక పెట్టేసాము అనుకోండి, మనకి ఒక్క పురుగు కానివ్వండి, ఈగ కానివ్వండి, అలాగే నుసి పురుగులు అనేవి అసలు ముఖ్యంగా ఎక్కువ వర్షాకాలం పడుతున్నప్పుడు కానివ్వండి, చలికాలంలో ఎక్కువ వస్తూ ఉన్నాయి అనుకోండి, సింపుల్గా వెనిగర్ అప్లై చేసేసారా అనుకోండి, ఆ ప్లేస్ మొత్తం కూడా ఆ చిన్న చిన్న నుసి పురుగులు అనేవి లేకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాలీఫ్లవర్ కనుక ఉంది అనుకోండి, కొంతమంది క్యాలీఫ్లవర్ తినాలి అనుకున్నప్పుడు ఏంటంటే క్యాలీఫ్లవర్లో పురుగులు వస్తాయి, అలాగే కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుందని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సింపుల్గా మనకి క్యాలీఫ్లవర్ పురుగులన్నీ పోవాలి, అలాగే ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా వేడి నీళ్ళలో కొంచెం పసుపు ఉప్పు వేసేసి క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసండి. ఆ తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అలాగే పసుపు, సాల్ట్, దాల్చిన చెక్క, అలానే కొంచెం బిర్యానీ ఆకు వేసేసి ఆనియన్స్ బాగా మగ్గిపోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా పచ్చి బఠానీ ఉంటాయి కదా, పచ్చి బఠానీ కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ మనకు మసాలా తగలకుండా ఉండాలి, గ్రేవీ కర్రీగా ఉండాలి, టేస్ట్. ఇది చపాతీలో కానివ్వండి, లేదు అంటారా మనకి వెజిటేబుల్ రైస్లో కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా అయితే ఉంటుందండి. కొంచెం టమాటా కూడా వేసేసి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కూడా వేసేసేయాలి. తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా రెండు వేసేసుకోవాలండి. కొంచెం నూనెలో మనకి ఫ్రై అయిన తర్వాత ఆ గరం మసాలా, ధనియాల పౌడర్ మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఆ ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నటువంటి ఆ క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం కారం వేసేసి కొంచెం వేడి నీళ్ళు అయితే పోసేసుకోవాలండి. కూరలు ఏ కర్రీలో అయినా సరే, గ్రేవీ కర్రీలో మీరు వాటర్ కనుక వేయాలి అనుకున్నప్పుడు మనకు త్వరగా కర్రీ కుక్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి కర్రీ టేస్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు కనుక పోసామని టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా కర్రీ కుక్ అయిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సింపుల్ కర్రీని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనకు కరెంట్ పోయినా కానివ్వండి, లేదు అంటారా కొంచెం ఈ విధంగా జీలకర్ర, ఏదన్నా ధనియాలు కానివ్వండి పౌడర్ కనుక చేసుకోవాలి అనుకోండి, కరెంట్ పోయినప్పుడు లేదంటే మిక్సీలో కూడా పడదు ఇంత కొంచెం వేయించుకునేటప్పుడు, అలాంటప్పుడు కొంచెం మీరు గ్యాస్ స్టవ్ మీద వేడి చేసేసి ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా మనకి డీమార్ట్స్లో కొన్నప్పుడు, ఇలాంటి కవర్లో పెట్టేసి కొంచెం మందంగా ఉండే కవర్, లేదంటే ఇలాంటి కవర్ లేకపోతే కొంచెం మందంగా ఉండే కవర్లో కొంచెం వేయించేసి ధనియాలు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి వేయించేసి ఈ విధంగా చిన్న రోలు కనుక మనకి ఉంటుంది అనుకోండి, ఆ రోల్ దాంతో కనుక కొట్టేసాము అనుకోండి, మనకి పౌడర్ లాగా సేమ్ మిక్సీలో ఎలా వేసినప్పుడు మెత్తగా అయిపోతూ ఉంటుందో అలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ శ్రమ కూడా పట్టదు. ఫ్రై చేసి కనుక దంచుకున్నారే అనుకోండి మనకు త్వరగా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్ కానివ్వండి, లేదు అంటారా బెడ్రూమ్స్ కానివ్వండి, కొంచెం మంచి వాసన వస్తూ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనకి రాక్ సాల్ట్ ఉంది, రాక్ సాల్ట్లో కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా అని కంఫర్ట్ వేసేసి 3-4 డేస్కి ఒకసారి కంఫర్ట్ని సాల్ట్ని కదిలిస్తూ ఉన్నారే అనుకోండి మంచి వాసన అయితే వస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే స్టీల్ గన్ని అయితే పెట్టేసాను, స్టీల్ బౌల్ కాకుండా ఇప్పుడు ప్లాస్టిక్ బౌల్ ఏదైనా ఉంది అనుకోండి దానిలో కనుక పెట్టేసేసి రూమ్లో కానివ్వండి లేదంటే బాత్రూంలో కానివ్వండి ఇది పెట్టేసేసి 3-4 డేస్కి ఒకసారి కంఫర్ట్ని కదిలిస్తున్నాను, మన రూమ్ కానివ్వండి లేదంటే బాత్రూమ్ కానివ్వండి మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.